కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. కార్తీక్ అడిగిన డబ్బు కంపెనీ అకౌంట్ నుంచి తీస్తే పని అయిపోతుంది. ఒకవేళ దానికి సంజయ్ అడ్డుపడతాడేమో. అడ్డుపడితే అప్పుడు చూసుకుందాంలే. అయినా అది నా కంపెనీ. సంజయ్ ఎండీ సీట్లో కూర్చున్న ఎంప్లాయ్ మాత్రమే. అవును సుహాసిని, పొరుట్లో 4 పిల్లల్ని పోగొట్టుకున్న నేను మురారి కడుపులో ఉన్నప్పుడు చాలా భయంతో ఉండేదాన్ని. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. ఆఖరికి మా ఆయన్ని కూడా ఆ టైంలో చాలా ఇబ్బంది పెట్టేదాన్ని. నేనెంత ఇబ్బంది పెట్టినా ఆయన మాత్రం ఎప్పుడు నాతోనే ఉంటూ నాకు చాలా ధైర్యం చెప్పేవారు. నన్ను సంతోషంగా ఉంచడం కోసం ప్రయత్నిస్తూనే ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉండగా డెలివరీ రోజు రానే వచ్చింది. ఆ రోజు నాకు పురిటి నొప్పులు ఇచ్చే బాధ కన్నా ఈసారన్నా బిడ్డ బతుకుతాడా లేదా అన్న బాధ, భయం ఎక్కువగా ఉంది. ఆ బాధల్ని, భయాల్ని పోగొడుతూ మృత్యుంజయుళ్లా వచ్చాడు నా మురారి. నేను స్పృహలోకి వచ్చి చూసేసరికి నా పక్కనే ఉన్నాడు నా మురారి. కళ్ళు తెరిచి ఈ అమ్మనే చూస్తున్నాడు. ఆ చూపులో నాకు, అమ్మా, నేను నీకోసమే వచ్చాను, నీతోనే ఉంటాను, నువ్వు భయపడకు అని చెప్పినట్టు అనిపించింది. ఆ క్షణం నుండి నా సంతోషానికి అవధులు లేవు. నాకు నేను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు మురారిని నా ప్రపంచంగా మారిపోయాడు. నేనెప్పుడు చెప్పేదొక్కటే, మురారి నా కొడుకు మాత్రమే కాదు, నా ఊపిరి, నా జీవితం, నా సర్వస్వం. ఒక తల్లిగా నువ్వు మురారి మీద చూపిస్తున్న ప్రేమని నేను అర్థం చేసుకోగలను సునంద. నీలా ప్రేమించే తల్లి దొరకటం మురారి అదృష్టం. కాని ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుగారిలా ప్రేమించే భర్త దొరకటం నీ అదృష్టం. నేను ప్రభుగారిని చూస్తున్న ఈ కొద్ది రోజుల్లోనే తను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో కళ్ళారా చూశాను. భార్యని అంతగా ప్రేమించే భర్తలుండటం చాలా అరుదు. అలాంటి భర్త నీకు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని ఒక్క విషయంలో నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఏంటది? నువ్వెప్పుడూ మురారి ప్రపంచంలో ఉంటూ ప్రభుగారిని సరిగ్గా పట్టించుకోవడం లేదేమో అనిపిస్తోంది. నీ ప్రేమనంతా మురారి మీద చూపిస్తూ ప్రభుగారు నీ మీద చూపిస్తున్న ప్రేమని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదేమో అనిపిస్తోంది. నువ్వు మురారికిచ్చినంత ఇంపార్టెన్స్ ప్రభుగారికి ఇవ్వట్లేదేమో అనిపిస్తోంది. అదేంటే అలా అంటావు? నేను అలా ఎందుకు చేస్తాను? నాకు వాళ్ళిద్దరూ 2 కళ్ళు. 2 కళ్ళల్లో ఒకదాన్ని తక్కువగా, ఇంకో దాన్ని ఎక్కువగా చూడలేం కదా. ఇంకా ఇంపార్టెన్స్ అంటావా? ఒకసారి భార్య తల్లిగా మారిన తరువాత కొన్ని విషయాల్లో మార్పులొస్తాయే. పిల్లలు బాగోగులు చూసుకునే క్రమంలో తెలియకుండానే భర్తతో కొంత గ్యాప్ క్రియేట్ అవుతుంది. అంటే దానర్థం భర్తని పట్టించుకోవడం లేదని కాదు కదా. నీకెవన్నీ అర్థం కావాలంటే ముందు నువ్వు తల్లివి కావాలే. అప్పుడే నీకు అర్థం అవుతుంది. ఆడది ఒకసారి తల్లయ్యాక తన ప్రపంచమే మారిపోతుంది.
తల్లి ప్రేమ అనేది మాటల్లో అర్థం చేసుకునేది కాదే, మనసుతో అనుభవించేది. అమ్మా, అదిగో మురారి నిద్రలేచినట్టున్నాడు. నేను ఇప్పుడే వస్తానుండు. ఉమ్.